రాయలసీమ జిల్లాల అందగాడు పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఏపీ అంటున్నారు సోదరుడు. దీనికి తీర్మానం ప్రవేశపెడుతున్నాం, మీరందరూ ఒప్పుకుంటున్నారా? తీర్మానం ఆమోదించబడింది. సో ఏపీ అందుకనగా ఇవాళ నుంచి తీర్మానం చేయడం, ఆమోదించడం కూడా జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు పెద్దల ఐవి సుబ్బారావు గారు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ గారు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శివ గారు, ప్రవీణ్ గారు, బాబు గారు, కళాశాలలో పాలిటెక్నిక్లో నాకు సీనియర్గా ఉంటూ అప్పట్లో ఆయన ఏఎస్ఎఫ్లో ఉంటూ పాటలు పాడేవాడు. కాలేజీ కుర్రవాడ కులాసాగా క్రికెట్ కూడా విలాసాల పాట మరో ఉద్యమాల పాట. అటువంటి వేదా శ్రీనివాస్ గారు, ఇతర యూనియన్ కార్యవర్గ సభ్యులకి, ఈ సమావేశంలో పాల్గొంటున్న పత్రికా విలేకరు మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను యూనియన్కి మొదటిగా క్షమాపణలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. క్షమాపణలు ఎందుకంటే చాలా ఆలస్యంగా రావడం జరిగింది. దానికి సహేతుకమైన కారణం ఉంది. ఇవాళ నా పుట్టినరోజు, నా కుటుంబ సభ్యులైన ధర్మవరం కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాల్సి రావడం, ఆ కారణం ఏంటి కాబట్టి ఆలస్యాన్ని కారణాలను గమనించి క్షమిస్తారని భావిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఈ సమావేశానికి ఆహ్వానించి ఇంతమంది జర్నలిస్ట్ మిత్రుల్ని కలిసే అవకాశం కలిగించినందుకు యూనియన్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ముఖ్యమైన సమావేశం. ఎంతో కష్ట నష్టాలకి ఓర్చుకుంటూ ప్రయాసాలకు ఓర్చుకుంటూ ఒడిదుడుకుల్ని ప్రతికూలని సుబ్బారావు గారు చెప్పారు, ఆ శారీరక ఆరోగ్యాన్ని కూడా పరంగా పెట్టాల్సి వస్తుందని. దాన్ని నేను కాస్త కొనసాగిపోయి చెప్తాను. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది జర్నలిజంలో ఉంది. వాటిని అన్నింటినీ ఎదుర్కొంటూ ఇవాళ మీరు సమాజం తరఫున ప్రజల గొంతుకై నిలిచి మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా పత్రికా మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మన రాజ్యాంగం పరిరక్షింపబడాలన్నా, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నా జర్నలిజంది ప్రధాన భూమిక. ఎందుకంటే స్వాతంత్రానంతరం మనం ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని అనుకున్నాం. డెమోక్రసీలో 3 ప్రధాన విభాగాలు, వర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, లెజిస్లేచర్ చట్టాలను చేస్తే, ఎగ్జిక్యూటివ్ వాటిని అమలు చేసే పని చేస్తుంటే, ఈ చట్టాల నుండి ప్రజలకి, జాతికి న్యాయ రక్షణ కల్పించే ప్రయత్నం కోర్టులు చేస్తుంటాయి. అయితే ఈ చట్టాలు చేసే క్రమంలో, చట్టాలని అమలు చేసే క్రమంలో, లేదా చట్టాలకి ప్రజలకు న్యాయ రక్షణ కల్పించే క్రమంలో ఎదురయ్యే వాటిని ఎండగట్టి ప్రజల ముందు పెట్టి ప్రజల పక్షాన పోరాడే బాధ్యత జర్నలిజం. అందుకనే 4th ఎస్టేట్ అంటారు, 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు జర్నలిస్ట్. అంత ప్రధాన భూమిక. చట్టం చేస్తే చట్టంలో లొసుగులు ఉన్నాయా, లోటుపాట్లు ఉన్నాయా, నిజంగా ఈ చట్టం ప్రజలకు అనుకూలంగా ఉందా, ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుందా అని విశ్లేషించడం, వాస్తవాన్ని ప్రజల ముందర పెట్టడం మీడియా బాధ్యత. చట్టం అమలు చేసే క్రమంలో ఈ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అవినీతికి పాల్పడుతుంటే వాటిని ఎండగట్టడం, అక్రమాలు చేస్తుంటే వాటిని ఎత్తి చూపడం, అంతిమంగా ప్రజలకి ఆ సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందేలా చూడటం, దాంట్లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా పనిచేయడం మీడియా బాధ్యత. అదృష్టవశాత్తు మన రాష్ట్రంలో మీడియా అటువంటి బాధ్యతని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు దానికి కారణమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి ప్రధాన భూమిక వహిస్తున్న మీడియా ఇవాళ వారి సమస్యలు చర్చించుకోవడం కోసం
మా అందరినీ ప్రజాప్రతినిధులుగా ఉంటున్న మమ్మల్ని పిలిచి మా సమక్షంలో సమస్యలు వివరించి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం వారికి మీడియాకి మధ్య వారధిగా ఉంటూ ఇచ్చిన సమస్యల్లో ఎంతవరకు అవకాశం ఉందో వాటిని పరిష్కరించాలని కోరడం. ఖచ్చితంగా ఒక పని మాకు అప్పగించారు, ఆ అప్పగించిన పని చేసే ప్రయత్నం చేస్తాం. 15 అంశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా జిల్లా వాళ్ళు ఇచ్చిన దాంట్లో 16వ అంశం చేర్చారు, అంటే మొదటి అంశంగా చేర్చారు. జిల్లాకి ప్రెస్ క్లబ్కి స్థలం ఇవ్వాలని చెప్పి దానికి ఎలాగూ హామీ లభించింది, దాని నిర్మాణానికి నిధులు లభించాయి. దానికి తోడు రఘునాథ్ రెడ్డి గారు సవితమ్మ చెప్పారు కాబట్టి నాకు తప్పని పరిస్థితి నేను 1,116 ఇస్తాను. ఎందుకంటే మా రాజకీయాల్లో సోదరి చెప్పిన తర్వాత అన్న చేయకపోతే అది బాగుంటుంది, చెల్లెలు చెప్పిన తర్వాత అన్న చేయకపోతే కూడా బాగుండదు కుటుంబంలో. కాబట్టి కుటుంబ సభ్యుడిగా నేను తీసుకెళ్తాను. మీడియా బాధ్యత నేను కొత్తగా చెప్పనవసరం లేదు. సున్నితంగా చురకలేయాలా, వాస్తవాన్ని ప్రజలకు అందించాలా, ప్రజల పక్షాన పోరాడాలా. చిన్న మాట చెప్పారు ఐవి సుబ్బారావు గారు, చాలా సున్నితంగా నాకు చురికేశారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం గురించి చెప్తూ సమయపాలన గురించి క్రమశిక్షణ గురించి ఆయన మన పాఠాలు నేర్పించాల్సిన అవసరం లేదంటూ ఆలస్యానికి చురికేశారు. అంటే నా నేపథ్యాన్ని చెప్పారు. మామూలుగా రాజకీయ నాయకులు ఎప్పుడూ ఆలస్యంగా పోతుంటారు ఎక్కడ పోయినా, కానీ నా నేపథ్యాన్ని నాకు గుర్తు చేస్తూ నన్ను కొంత ఆత్మనిర్భరతా భావానికి గురి చేశారు. అవును కదా నేను తప్పు చేశాను, అప్పటిదాకా నాకు మనసులో తప్పు చేశాను, లేట్ అవుతుందని. కానీ నేను జస్టిఫై చేసుకుంటా, నాకు కారణం ఉంది కదా, ఈరోజు నా పుట్టినరోజు కదా, నియోజకవర్గంలో ఉన్నాను కదా. కానీ దాన్ని కూడా వదలకుండా వాస్తవాన్ని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, విప్పు, చీఫ్ విప్పు, మంత్రి, 6 శాఖలకు మంత్రి, ప్రభుత్వంతో కాకుండా ఆయన కుడి ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు. ఇవన్నీ పేపర్లు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేయడం వల్లే వచ్చిన సవిధంగా మనం చేస్తున్నాం. కాబట్టి తప్పకోకుండా నా చేత సహాయం చేస్తాను. ఇన్సూరెన్స్ కూడా దాదాపు 10 సంవత్సరాల పైచలు కట్టారు. గవర్నమెంట్ పోయిన తర్వాత మన పాత కేసు ఎందుకో భయపడి రాలేదు, కానీ వచ్చేటప్పుడు కూడా కట్టామని ఇప్పుడు మళ్ళా ప్రమాద బీమా కట్టారని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తూ, మీరు వేరు మీ వేరుగా భావించడం లేదు, తప్పకుండా ఏ సహాయమైనా చేస్తామని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తూ చివరిగా 2-3 సలహాలు. ఒకటి, ఈ ప్రజాస్వామ్యంలో మీకున్నంత ప్రాధాన్యత ఎవరికి లేదు. అంటే ఈ సమాజానికి ఒక దశ దిశ నిర్దేశించే శక్తి కానీ సామర్థ్యం కానీ ప్రతిభ కానీ మీడియాకు ప్రెస్కున్నంత దేనికి లేదని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తూ, మీరు కూడా కొన్ని తప్పక చెప్పాల్సి వస్తుంది. అది రాష్ట్ర అధ్యక్షులు వినాలి. అంటే జర్నలిస్టు కూడా కొంత జర్నలిజం చేసేవాళ్ళు కూడా బాగా చదువుకోవాలి. 2, కష్టపడి పనిచేసే ఆలోచన, తపన, ఉద్దేశం, లక్ష్యం, అభిప్రాయం ఏం టార్గెట్ ఉండాలి. 3వది, కొంతవరకు నీతి నిజాయితీ ఉండాలి. 4, సబ్జెక్టు మీద అవగాహన ఉండి తీరాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను నల్లమల శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ప్రభుత్వంగా కూడా ఉన్నా. ఒకరోజు కార్యక్రమంలో గరస్ కాలేజీలో 10,000 మొక్కలు నాటాం. ఆ ఏరియాలో చెట్లన్నీ చాలా పెద్ద కార్యక్రమం. 2వ కార్యక్రమం వచ్చి బ్రిడ్జ్, 2 గ్రామాలకు కలిపే బ్రిడ్జ్ 4 కోట్లతో శాంక్షన్ చేశాము. నల్లచెరువు సభాధ్యక్షులు సోదరులు పుల్లయ్య గారు, సోదరుడు హెల్త్ మినిస్టర్ గారు, మన సోదరులు యాదవ్ గారు, సవితమ్మ గారు, రఘునాథ్ రెడ్డి గారు, రాజు గారు, పెద్దలు సోదరులు సుబ్బారావు గారు, జనార్దన్ గారు, చాలా మంది వేదిక మీద ఉన్నారు. వేదికను అలంకరించిన పెద్దలు, అదేవిధంగా జిల్లా నలుమూల చేసినటువంటి జర్నలిస్టులు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం. సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ జర్నలిస్టుల యూనియన్ ఒక ఎన్నిక చేసుకొని, అదేవిధంగా ఒక వాళ్ళ కష్ట సుఖాల కోసం ఒక వేదిక ఏర్పాటు చేసుకుని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ప్రజాప్రతినిధులందరూ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ నష్టాలు, వాళ్ళకున్నటువంటి ఇబ్బందుల గురించి ఈరోజు మాట్లాడడం జరిగింది. సుబ్బారావు గారు పెద్దలు, అనుభవజ్ఞులు చాలా వరకు కూడా వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా వివరించి ప్రభుత్వాల ద్వారా సహాయ సహకారాలు అందించండి,
మీరు కూడా మీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి, మా కష్టాలను కట్టేర్చండి అని వాళ్ళు కూడా చెప్పారు. చాలా సంతోషం. ఆ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని తప్పనిసరిగా గత ప్రభుత్వంలో ఏం నష్టం జరిగిందో ఈ ప్రభుత్వంలో 100% మీకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కారణం ఒకటే, ఈరోజు మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ అధికారంలోకి రావాలంటే గత ప్రభుత్వం వైఫల్యాన్ని మీరు ఎండగట్టారు, బాగా రాశారు, అదేవిధంగా మాకు అండగా నిలబడ్డారు. మేము కూడా మీకు కృతజ్ఞతలుగా ఉంటాం. తప్పకుండా మీ కష్టాల్లో మేము కూడా పాలు పంచుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ సమయం అయిపోయింది. ఇప్పుడే దాదాపు 2:30 టైం అయిపోయింది, 2:40 నిమిషాలు. కాబట్టి నేను కూడా ఎక్కువ సమయం తీసుకోలేదు, 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నా. రైల్వే పాసులు కావాలని అడిగారు. తప్పనిసరిగా నా వంతు కేంద్ర ప్రభుత్వంలో రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి తప్పనిసరిగా ఆ పెన్షన్ ఇప్పిస్తారని హామీ ఇస్తున్నా. అదేవిధంగా మరి ఒక విషయం కూడా సోదరుడు పుల్లయ్య గారు చెప్పారు. ముఖ్యంగా సత్యసాయి జిల్లా నలుమూల నుండి ఇక్కడ జిల్లా కేంద్రానికి వస్తే మేము ఎక్కడా తలదాచుకునే దానికి మాకు ఒక ప్రెస్ క్లబ్ లేదని చెప్పాడు. ఆ ప్రెస్ క్లబ్ తప్పనిసరిగా నా నిధుల నుండి ఇచ్చి మంజూరు చేస్తారని సోదరులంగా తెలియజేస్తున్నా. గతంలో కూడా హిందూపురంలో కూడా ప్రెస్ క్లబ్ కూడా ఇచ్చాం, బ్రహ్మాండంగా అక్కడ నడుస్తూ ఉంది. పెనుగొండలో శాసనసభ్యుడిగా ఉన్న సందర్భంలో ప్రెస్ క్లబ్ డబ్బులు ఇస్తే నిధులు ఇచ్చాం, సైట్ ఇచ్చాం, కానీ కట్టుకోలేదు వాళ్ళు. అదే అర్ధాంతరంగా ఆగిపోయింది. అది కూడా దాన్ని కూడా పూర్తి చేస్తాం. అదే నా వంతు నా పరిధి అడిగబట్టి నేను నా పరిధిలో ఉన్నటువంటి మీకు తెలియజేస్తున్నా. తప్పనిసరిగా ప్రెస్ క్లబ్ నిర్మించడానికి 100% 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేద్దాం. అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సైట్ ఎక్కడైనా ఉంటే అది కూడా చూసి తొందరలోనే మంజూరు చేస్తాం. ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నిజాయితీగా జీవితాలని త్యాగం చేసినటువంటి జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నారు. విలువలతో కూడినటువంటి జర్నలిజంలో అనేక కష్టాలని భరిస్తూ కూడా కొంతమంది ప్రాణాలు సైతం త్యాగాలు చేసినటువంటి జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఈ సందర్భంగా అశ్రునివాళిని అర్పించాల్సిందే. గత ప్రభుత్వంలో దాదాపు అనేక కేసుల్ని భరించినటువంటి మీడియా మిత్రులు నాకు తెలుసు. సుబ్బారావు ఒకసారి ఏలూరు సాంబశివరావు ఇంట్లో కనుక్కుంటా. సుబ్బారావు అక్కడ కలిసినప్పుడు కూడా ఇవే డిమాండ్లు చెప్తా ఉంటాడు ఆయన. ఎవరు కలిసినా ఇవే సమస్యలు చెప్తా ఉంటాడు. ఇప్పుడు చెప్పిన సమస్యలు చెప్తా ఉంటాడు. కాబట్టి మీ శ్రేయస్సు కోసం ఆయన అనునిత్యం ఆ పోరాట పటిమ ఏదైతే ఉందో, ఆ లక్ష్య సాధన ఏదైతే ఉందో దాన్ని సాధించేంత వరకు మీరందరూ ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ, యూనియన్ నాయకత్వాన్ని బలపరుస్తూ, మీడియా అధిపతులు వేరు జర్నలిస్టులు వేరు అనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకొని అధిపతుల కోసం టీ స్టాల్ల దగ్గర గొడవ పడకుండా మీ హక్కుల కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, చాలా కాలాతీతమైంది. మా రఘునాథ్ రెడ్డి ఉన్న మైక్ ఇస్తే 1 గంట వరకు వెలుగొట్టే వరకు ఆపడు. కాబట్టి ఆయన నా టయాన్ని ఆయనకి ఇస్తూ నేను ముగిస్తాను. జై హింద్, జై భీమ్, జై చంద్రబాబు. మన మనస్ర ఎమ్మెల్యే గారు మన సంక్షేమం కోసం వారి వంతుగా ఎలాంటి పాత్ర పోషిస్తారో చెప్పి మనల్ని కూడా ఉత్తేజపరిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అందులో భాగంగా ఉద్యమ తీరు చాలా ఇంతకుముందు చూసాము. అదే తీరులో మన ధన్యవాదాలు చెప్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు ఐవి సుబ్బారావు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఏపీయూడబ్ల్యూజే సత్యసాయి జిల్లా కాన్ఫరెన్స్ ఉంటే అమెరికాకి వెళ్ళాను. దాన్ని నేను అమెరికాలో దిగిన తర్వాత వర్షాలు పడడం మొదలుపెట్టి వరదలు వచ్చాయి. ఈ లోపల నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నా, అధికారులతో మాట్లాడుతున్నా, మెడికల్ క్యాంపులు పెడుతున్నా, కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి వచ్చేసే మధ్యలో. ఈ లోపల నేను ఫ్లైట్ లో ఉండగానే విహారయాత్రకు పోయిన ఆరోగ్య శాఖ మంత్రి, ఇప్పుడు నేను కాన్ఫరెన్స్ పోతున్నాయి అక్కడ పోయి అమెరికాలో వాళ్ళని అడుక్కొని ఆసుపత్రుల నిర్మాణానికి డబ్బులు తేవడానికి పోయా అనుకున్నట్టుగా నేను దాదాపు 100 కోట్ల దాకా గుంటూరు కాలేజీకి కానీ, రాజమండ్రి కాలేజీకి కానీ, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కానీ నేను కొద్దిగా కమిట్మెంట్ తీసుకొని వచ్చా. అదే విధంగా మన సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఎవరున్నా నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు సెలవు కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా 4 సర్జరీలు 5 సర్జరీలు ఉచితంగా చేయవయ్యా, మిమ్మల్ని తిరుమల దర్శనం పూర్తి చేస్తా, మా ముఖ్యమంత్రి గారితో ఫోటో తీస్తా అని చెప్పి మాట్లాడి వచ్చాను. నేను విహారయాత్ర పోయా. నేనేమన్నా నా సొంత డబ్బులతో నేను పోయాను. నేను ప్రభుత్వం పరంగా నేను మంత్రిగా ఉంది
ప్రభుత్వ డబ్బుతో పోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను పోలే, నా సొంత డబ్బులతో పోయా అమెరికా. ఏది ఒక అధికార సమావేశం కోసం వెళ్ళా. నేనేమన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సొంత విమానం వేసుకొని పిల్లలు చూడడానికి పోయినా. ఈ లోపల విహారయాత్రకు పోయినాడు. సరే విహారయాత్ర నుంచి వచ్చిన తర్వాత ఎటువంటి కొన్ని ఈ వరదల సమయంలో ఎంత ఆరోగ్య శాఖ అన్ని మంత్రి శాఖలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేశారు. అందరు మంత్రులు నీళ్ళలో పనిచేశారు. ఈ బాధ్యత అందరూ అధికారులు పనిచేశారు. ఆరోగ్య శాఖ కూడా ప్రధానంగా ఎక్కడ కూడా వ్యాధులు ప్రబలకుండా, జ్వరాలు ఎటువంటి పరిస్థితుల్లో పెరగకుండా అన్ని జాగ్రత్తలు కొన్ని వేల మంది డాక్టర్లని, ఎంపీహెచ్ఏలని లేదా సిహెచ్ఓలని ఇంద్రదించాం. ప్రైవేట్ హాస్పిటల్ నుంచి మాట్లాడి సూపర్ స్పెషాలిటీని తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంటి దగ్గరికి పంపించాం. కొన్ని పత్రికలు రాశారు, దేశ్ ఆరోగ్య శాఖ ఇవి దేశ్. అటువంటిది ఏదైనా తప్పు జరిగినప్పుడు తప్పుని ఎత్తి చూపండి, సరిదిద్దుకునే అవకాశం కలిగించండి. అంతేగాని తప్పుని లేని దాన్ని సృష్టించి వండి మార్చి ప్రజల్లో వదలకండి, అది తప్పు. అటువంటి తప్పులు జరుగుతుంటాయి. జరిగినప్పుడు బాధేస్తుంది. ప్రధానంగా నడుస్తుంది మెడికల్ కాలేజ్. ఎక్కడ చూసినా నేను దాంట్లో ముట్టుకుంటున్న అవకాశం ఉన్న చూడంతా చెప్తున్నా, బాబు ఇది వాస్తవం అని. ప్రమాదం ఇక్కడ ఏం ముంచుకొచ్చిందంటే కొన్ని వార్తాపత్రికలు, కొన్ని ఛానళ్లు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అబద్ధాలే ఆలంబనగా ఉంటాడు కాబట్టి, ఆయన మాట్లాడేది పచ్చి అబద్ధాలు కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటల్ని వేయాల్సిన అవసరం లేదు. నిజమే. కొన్ని పేపర్లు వాటినే చిత్రీకరించి వండి వార్చి ఇంకొంచెం అసత్యాన్ని కలిపి అవస్థలను కలిపి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. నేను మధ్యలో మాట్లాడుతూ కాదయ్యా ఇది కాదు వాస్తవం ఇది అని చెప్తుంటే ఏదో చెప్పే అబద్ధాలు కదా, దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, రాయాల్సిన అవసరం ఏముంది. కొన్ని పత్రికలు ఎలాగో నేను చెప్పిన అబద్ధాలను నువ్వు ఖండిస్తున్నావు కాబట్టి, ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నావు కాబట్టి మేము ఎలాగో వేయం, నువ్వు నిజాలు చెప్తున్నావు అని కొన్ని పత్రికలు. ఈ క్రమంలో ఏమవుతుందంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, విద్యార్థుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఏదో మెడికల్ కాలేజీలు అంతా పోతున్నాయి. వాస్తవం ఏంటి? పేపర్లు చూస్తే సరే, ఎందుకు ఇవి దీని మీద పెట్టుకున్నారంటే వేరే విషయం. ఇవాళ విమర్శలు వస్తున్నాయి, ఒక్కొక్క బయటకు వస్తున్నాయి. దేనిలో ఏం చేశారు బయటకు వస్తున్నాయి. మా మంత్రిత్వ శాఖలో కూడా దగ్గర 60,000 కోట్ల అప్పు ఉంది, అది బయటకు వస్తుంది. ప్రజల మీద 10 లక్షల కోట్ల అప్పు ఉంది, అది బయటకు వస్తున్నాయి. అనేక దీంట్లో అవినీతికి పాల్పడారు, అవి బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కరుగా జైల్లోకి పోతున్నారు. జైల్లోకి పోతుంటే జైల్లో వాళ్ళని పరామర్శ చేయడానికి ప్రతిపక్ష నాయకుడు పోతున్నాడు, దాంట్లో అభ్యంతరం లేదు. కానీ ఆ పోయే క్రమంలో వీటి నుంచి దృష్టి మరల్చడానికి కొత్త విషయాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారి మీద ప్రతిరోజు నేను అది చేయబోయా. మెడికల్ కాలేజీలన్నీ నేను ఏదో చేసేసాను. నేను మన ఉత్తరం రాశాను, బాబు ఇది విషయం, ఈ క్రమం ఇది జరిగింది, దానికి సమాధానం చెప్పబోయా చెప్పట్లా. అది చెప్పకుండా మెడికల్ కాలేజీలన్నీ ఏమైంది, వాస్తవం ఏంది మీ అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం 17 కాలేజీలు, 5 కాలేజీలు ఫస్ట్ ఫేజ్లో వచ్చాయి, 5 కాలేజీలు సెకండ్ ఫేజ్లో రావాల్సింది. ఆ 5 కాలేజీలు సెకండ్ ఫేజ్లో రావాల్సిన కాలేజీలు నిర్మాణం జరుగుతూ ఉంది, పనులు జరుగుతున్నాయి, వేరే విషయం. ఈ ప్రభుత్వం జూన్ నెలలో అధికారంలోకి వచ్చింది. జూలై 24వ తేదీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చి ఇన్స్పెక్షన్కి వచ్చి ఈ సెకండ్ ఫేజ్లో ఉంటున్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో పులివెందల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పాడేరు, ఈ 5 కాలేజీలని ఇన్స్పెక్షన్ చేసి జూలై 24వ తేదీ అయ్యా ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన లేదు, ప్రతి దాంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉంటున్న పులివెందులో 48% సిబ్బంది కొడుతుంది అంటే వైద్యులు, బోధనా సిబ్బంది ఉంది, ప్రొఫెసర్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్ లేరు, మౌలిక సదుపాయాల కల్పనే లేదు. ఆసుపత్రి కొద్ది కట్టున్నారు కానీ కళాశాల నిర్మాణం జరగలేదు, హాస్టల్ నిర్మించలేదు. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ఏ విధంగా చూసినా కూడా ఈ కాలేజీలకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని నిరాకరిస్తే మేము అడిగాం, ఇట్లా కాదు కదా, మా రాష్ట్రంలో విద్యార్థులంతా దెబ్బతింటారు, ఏదో ఒక రకంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అని. ఒక్కొక్క కాలేజీకి 100 సీట్లు రావాలి, 5 కాలేజీకి 500 సీట్లు వచ్చి ఉండాలి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మీరే చూడండి ఏ రకంగా సాధ్యమవుతుంది. కాబట్టి మీరు పూర్తి చేస్తాము, 1 నెల రోజుల్లో ఈ కొరతలు ఏవైతే ఉన్నాయో, డెఫిషియన్సీస్ ఏమున్నాయో వీటినన్నీ పూర్తి చేసే కమిట్మెంట్ మీరు ఇస్తే, అండర్టేకింగ్ మీరు ఇస్తే మేము మంజూరు చేస్తాము. మేము చూసే ఇప్పుడు పూర్తి చేయాలంటే దగ్గర 2,000 కోట్లు కావాలి. ఈ రోజు నా ఆర్థిక పరిస్థితుల్లో 2,000 కోట్లు ఏదో తీస్తాం, అప్పు తెస్తాం, ఏదైనా చేద్దాం అనుకున్నాం ఉదాహరణకి. కానీ బోధనా సిబ్బంది రావట్ల. ముందు నియామకాలకు
నోటిఫికేషన్ ఇవ్వాలి. అందుకని మొదట మేము ఏం చేశాం, ఎన్ఎంసీ చూపించడం కోసం ముఖ్యమంత్రి గారిని అడిగి క్యాబినెట్ లో ప్రవేశపెట్టి 320 పోస్టులకి అనుమతి తీసుకున్నాం. సార్ నోటిఫికేషన్ ఇవ్వాలి సార్, మా ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వస్తే అవకాశం ఉంటుంది, దీన్ని చూపించి తీసుకుంటామని. ఆయన ఎన్ఎంసీ సంతృప్తి చెందిన ఒక్క పాడేరు మాత్రం మేము చెప్పాం, బాబు ఒకటి గిరిజన ప్రాంతం ప్రజలు ఉంటారు కాబట్టి దానికి ఏదో ఒకటి చేసి మేము కింద మీద పడి దాన్ని పూర్తి చేస్తాం. మిగతా కాలేజీల పరిస్థితి ఇది పూర్తి చేయలేని పరిస్థితి. వాస్తవం దాంట్లో ఏమన్నా ఇబ్బంది ఉందా, ఎవరికైనా అభ్యంతరం ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట ఏంటంటే, నేను ఈ కాలేజీ అది చేశాను ఇది చేశాను అంటారు. 2400 కోట్లు నేను ఖర్చు పెట్టాను అంటారు. వాస్తవానికి మేము బయటికి తీస్తే ఖర్చు పెట్టింది ఇప్పటిదాకా 1450 కోట్లు. దాంట్లో ఇంకా 700 కోట్లు కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించాను. పోయిన సంవత్సరం జూలై 23లోనే ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లందరూ ఈ కళాశాల నిర్మాణం మేము పూర్తి చేయలేమని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కాంట్రాక్టర్ లేడు, డబ్బులు లేవు, కాలేజీలో భవన నిర్మాణాలు జరగల, బోధనా సిబ్బంది లేదు, ఫ్యాకల్టీ లేదు, ట్యూటర్స్ లేరు, పారామెడిక్స్ లేరు. ఖర్చు పెట్టాల్సిన 500 కోట్లలో 371 కోట్లు ఖర్చు పెట్టాడు. దాంట్లో ఏం తెలుసా, 100 కోట్లు పెట్టి మాల్ కట్టాడు. ఏమంటే చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకు తిరగడానికి మాల్ ఉండాలి కదా అని. ముందు కాలేజీ కట్టవయ్యా, కాలేజీలో లెక్చరర్లను చూడవయ్యా, హాస్టల్ని చూడవయ్యా అంటే ముందు మాల్ కట్టుకున్నాడు. ఏమంటే బంధువులు స్థలం కొనేసి 1 కోటి రూపాయలు దాన్ని 10 కోట్లు పెట్టి కొట్టేసి మాల్ కట్టేసాడు. నేను కట్టాను కదా. మరి పక్కనే ఉంటున్న మార్కాపురంలో 71 కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టావే అంటే మార్కాపురంలో మెడికల్ కాలేజ్ రాకూడదా? 76 కోట్లు మదనపల్లి ఖర్చు పెట్టావే, మదనపల్లిలో రాకూడదా? కేవలం 79 కోట్లు మాత్రమే పాడేరులో ఖర్చు పెట్టావే, 500 కోట్లు పెట్టాల్సినప్పుడు. అంటే మరి పాడేరులో గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజ్ రావాల్సిన అవసరం లేదా? పేద విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందాల్సిన అవసరం లేదా? ఇదేనా మీరు చెప్తున్న విప్లవాత్మక మార్పులు? ఇటువంటి వ్యక్తి వాళ్ళ అసత్య ప్రచారాలు చేస్తుంటే ఏం చేసేది? మొన్న 14వ తేదీ రాజమండ్రికి వెళ్ళారు. గత సంవత్సరమే అనుమతి తీసుకున్నారు. ఏదో తాత్కాలిక భవనం నిర్మించి 1 సంవత్సరానికి. ఇప్పుడు ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఏంటంటే, కొత్తగా గైడ్ లైన్స్ ప్రకారం 5 సంవత్సరాలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనని ఇప్పుడే చేసి చూపించారు. 5 సంవత్సరాలు కాదు కదా, 5 సంవత్సరాలకు కావాల్సిన బోధనా సిబ్బందిని కూడా ఇప్పుడే నియమించి చూపించారు. అది ఎన్ఎంసీ గారికి మరియు మన అందరికీ ఒక స్ఫూర్తి. రాజకీయాలు ఎలా ఉండాలి, రాజకీయ అనుభవంతో మన జిల్లాకు మొట్టమొదటిసారిగా వచ్చి ఈ ప్రాంతాన్నిలో ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మరియు మన వైద్య శాఖ మంత్రివర్యులు, నా తోటి మంత్రివర్యులు అన్న సత్యకుమార్ గారికి, అదేవిధంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు బికే పార్థసారథి గారికి మరియు ఎంఎస్ రాజు గారికి మరియు మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి సుబ్బారావు గారికి మరియు చందు జనార్దన్ గారికి, ప్రభాకర్ గారికి, నాగరాజ్ గారికి, శ్రీనివాసులు గారికి మరియు యూనియన్ సభ్యులందరికీ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పాత్రికేయులు, నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా మీ అందరికీ ప్రభుత్వం తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక నరరూప రాక్షసుడు 5 సంవత్సరాల్లో ఏ అరాచకాలు, ఒక పక్క మిమ్మల్ని వదల్లా, మమ్మల్ని వదల్లా, అన్ని వర్గాల్ని వదల్లా, అందరినీ భూస్థాపితం చేస్తూ భయపెడుతూ మీ మీద కేసులు పెట్టినా, మా మీద కేసులు పెట్టినా మేము కూడా మీతో పాటే ఉంటాం. ఈ ఆంధ్రప్రదేశ్ కి ఎన్డీఏ కూటమితోనే బాగుపడుతుంది, లేకపోతే భావితరాల భవిష్యత్ నాశనం అయిపోతుందని మీరు అందరూ తెలుసుకొని ఎన్డీఏ గవర్నమెంట్ కి సహకరించిన మీరందరికీ ఎన్డీఏ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. పెద్దలందరూ మీ సమస్యలు చెప్పారు. ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన కష్టకాలంలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు రావాల్సిన హక్కులు మీకు అందజేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎప్పుడూ జర్నలిస్టులను గౌరవించిన ప్రభుత్వం ఆనాటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ గౌరవిస్తూ
గౌరవిస్తాం. మీరు ఏ విధమైతే మీ సమస్యలు తెలియజేశారో మేము ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కావచ్చు, అందరూ మిమ్మల్ని గౌరవిస్తాం. మేము మా కుటుంబ సభ్యులతోనే మేము భావిస్తామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు ఆ సమయం కూడా లేదు కాబట్టి మీకు అందరికీ తెలియజేసేది ఒకటే, మీరు కోరినట్లుగా ప్రెస్ క్లబ్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అవసరం కాబట్టి ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి ఒక మంచి స్థలం కూడా కేటాయిస్తాం. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి కూడా మా వంతు సహాయం కూడా మేము అందజేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా పెద్దలు అడిగారు, హౌసింగ్ సైట్ల గురించి అడిగారు. హౌసింగ్ సైట్లతో పాటు మరి అధ్యక్షులు వారు నిర్మాణం కూడా చేయాలన్నారు. ఖచ్చితంగా అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. గతంలో ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే, మరి ఈ ప్రభుత్వంలో ఇంత మాత్రం సమావేశం కావడానికి గత 5 ఏళ్లలో ఇలాంటి సమావేశం కూడా జరిగిందా అంటే జరగలేదు. ఎందుకంటే ప్రశ్నిస్తే అడిగితే కేసులు తప్ప ఏమీ చేయలేదు వైసీపీ ప్రభుత్వం అని మీరు అందరికీ తెలుసు. అదే విధంగా మరియు మీరు అడిగింది వెల్ఫేర్ ఫండ్ అన్నారు. ఖచ్చితంగా అది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సమస్యలు తెలుసు, జరుగుతున్న యాక్సిడెంట్లు తెలుసు. ఈ వెల్ఫేర్ ఫండ్ అనేది ఉంటే చాలా ఉపయోగం. మరి నా వంతుగా కూడా 1,116 రూపాయలు వెల్ఫేర్ ఫండ్ కూడా ప్రకటిస్తున్నాం. అదే విధంగా మొన్నటి రోజు TV5 ఒక యువకుడు హార్ట్ అటాక్ తో చనిపోయినాడు, రాజేష్ శేఖర్. ఆ రోజు కూడా నేను లేను. ఆ కుటుంబానికి కూడా 1,00,000 రూపాయలు కూడా నేను ఆ కుటుంబ సహాయార్థం కూడా అందజేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా. అదే విధంగా మీరు ఇన్సూరెన్స్ అన్నారు. ఇన్సూరెన్స్ గురించి అన్న సత్యకుమార్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే విధంగా మరి మా నియోజకవర్గంలో ఉన్న మా పత్రికా సోదరులు మొన్నటి రోజు వచ్చి అడిగారు, అక్క కట్టాలి అంటే ఆల్రెడీ కట్టేశాం. అది అంతేకాకుండా మరి కేసుల విషయం అడిగారు. కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఏం అభివృద్ధి జరిగింది 5 సంవత్సరాల్లో అంటే పోలీస్ స్టేషన్లో భారతదేశంలో ఎక్కడా లేని కేసులు, అక్రమ కేసులు పెట్టింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఖచ్చితంగా మా కేసులు, మీ కేసులు, ప్రజల కేసులు, కార్యకర్తల కేసులు అన్ని ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మీరు బాగా సహకరించారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానన్నా దానికి మీరు కూడా కారణం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నోసార్లు ప్రతిపక్షంలో మేము పోరాడుతున్నప్పుడు అక్క ఇట్లా కాదు ఇట్లా అని సూచనలు కూడా ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అక్క నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి ఇలా కాదు ఇలా పోవాలని కూడా నా కుటుంబ సభ్యులు ఎలా సలహా ఇస్తారో అలా మీరు కూడా నాకు సలహా ఇచ్చారు. చాలా సంతోషం. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు మీకు సహకరిస్తూనే ఉంటుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఇంకా ఎలాగో మనం సంపూర్ణమైన మెజార్టీ తెచ్చాం. మీరు ఆహార నిశులు ఒక పక్క కరోనా కావచ్చు, వరదలు వచ్చు, కరువు కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ఎప్పటికప్పుడు మాకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, వారల్లా సైనికుల్లా ఎక్కడైతే అక్కడ సైనికులు ఎలా యుద్ధంలో పోరాటం చేస్తారో ఇక్కడ కూడా మీరు అలా విధంగా పోరాటం చేశారు. కరోనా సమయంలో ఎవరు బయటికి రాకపోయినా మీరు చాలా చోట్ల వచ్చి ఇక్కడ ఇలా జరుగుతోంది, ఇక్కడ మెడికల్ ఇలా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెట్టి చాలా అలర్ట్ చేశారు. అలా మీరు ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం కష్టపడ్డాం, మేము అలాగే కష్టపడుతున్నాం. కాబట్టి మన ఇద్దరం ఒకటవుతే ఇంకా గ్రౌండ్ స్థాయిలో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం చేయవచ్చు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుందని కూడా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చేసరికి ఎందుకంటే ఇప్పుడు 1 నుంచి 99 దాకా ఉన్నాయి. 1 నుంచి 99 దాకా ఉన్నవాడి పోటీ. ఈ పోటీలో వచ్చేసరికి ముందు వాస్తవాలు తెలుసుకోకుండా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మనం దాని అటువంటి విషయం సమాజం మీద దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రతికూల ప్రభావం, వ్యతిరేక ప్రభావం ఉంటుంది కాబట్టి నేను చెప్పినట్టుగా సోషల్ హార్మోనీ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విషయాలకు స్వీయ నియంత్రణ, ఎందుకంటే ప్రతి వర్గానికి అకౌంటబిలిటీ ఉన్నప్పుడు పత్రికా రంగానికి కూడా జవాబుదారీతనం ఉండాలి. స్వీయ నియంత్రణ విధించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జర్నలిస్టులు ఏముంది, ఎవరికి వాళ్ళు రాజకీయ రంగంలో మేమే రాజులు అనుకుంటుంటాం.
అధికారులు వాళ్ళే రాజులు అనుకుంటుంటారు, జ్యుడిషియరీ వాళ్ళే రాజులు అనుకుంటారు, మేమే దేశాన్ని ఎంత చేస్తున్నాం అనుకుంటుంటారు. అదేవిధంగా పత్రికా రంగంలో కూడా మేమే రాజులు అనుకుంటున్నాం. ఎవరికి ఏదైనా చెప్పొచ్చు, వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడవచ్చు, తప్పుడు వార్తలను ప్రసారం చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. బట్ స్టిల్ వీ కెన్ గెట్ అవే విత్ దట్ అనే భావనలు ఉంటారు. ఆ భావన నుంచి బయటకు రావచ్చి మనం ఏ రకంగా సమాజానికి మన బాధ్యత నిర్వర్తిస్తున్న విషయాన్ని ఒకసారి ఆత్మపరిశీలన. నేను ఇక్కడ ఏదో మీకు హితబోధ చేయడానికి రావట్లా, కానీ కొన్ని వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు, సభాధ్యక్షులు పుల్లయ్య గారికి, రాష్ట్ర మంత్రివర్గంలో నా సహచర మంత్రివర్యులు ఫైర్ బ్రాండ్ లీడర్ సవితమ్మ గారికి, సీనియర్ నాయకులు, రాజకీయాల్లో అనేక దశల్ని చూసిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు పార్థసారథి గారికి, యువ నాయకుడు గలాన్ని నిర్భయంగా